పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ శుభోదయం. ఈ మధ్య కాలంలో మనం లేవియా కాండం గురించి ధ్యానించుకుంటున్నాము. లేవియా కాండంలో దేవుణ్ణి ఆరాధించే తీరు, బలులు సమర్పించే విధానము తెలియజేస్తుంది. ఈ కార్యాలను నిర్వహించేది యాజకులు కనుక అర్చకుల ధర్మాలను వివరిస్తుంది. దీనిలోని ముఖ్యాంశములు ఇవి: మొదటిది పవిత్రత, రెండవది లైంగిక నియమాలు, మూడవది ఉత్సవాలు జరుపుకోవడము, నాలుగవది బంగారు సూత్రము. మనము ఈరోజు ధ్యానించబోయే అంశము ఉత్సవాలు జరుపుకోవడము. లేవియా కాండము 23వ అధ్యాయము పండుగల అధ్యాయము. ఇక్కడ 7 పండుగలు ఉన్నవి. వాటన్నిటిల్లో పశ్చాత్తాప దినం ఒక్కటే సంతాప దినము. మిగతావన్నీ ఆనందించే పండుగలే. ఈ పండుగలన్నీ కలిసి దేవుని కాల నిర్ణయ పట్టిక అవుతాయి. ప్రకటన గ్రంథంలో వలెనే ఈ అధ్యాయంలో కూడా 7 అనే అంకె ఎంతో ప్రాముఖ్యమైనది, అర్థవంతమైనది. ఈ పండుగలు సాంఘిక సామాజిక ఉత్సవ కాలములు. ఈ పండుగలు ఇశ్రాయేలు 12 గోత్రములకు సహవాస సమయములు, ఆరాధన సమయములు. ఈ పండుగలకు దీర్ఘకాలిక ప్రయోజనం ఉన్నది. గోత్రముల మధ్య సమైక్యతకు, జాతీయ ఉజ్జీవమునకు ఈ పండుగలు ఎంతో దోహదపడతాయి. ఈ పండుగలు అన్యుల ఎదుట గొప్ప సాక్షి. ఈ పండుగలన్నీ ప్రవచనాత్మకమైనవి. కాలం సంపూర్ణమైనప్పుడు ఈ పండుగలన్నీ క్రీస్తునందు నెరవేరినవి. క్రీస్తు రాకతో ఈ పండుగలకు పరిపూర్ణత వచ్చినది. ఈ పండుగ సమయములో అందరూ తమ వృత్తి వ్యాపారం మానివేయాలి, అర్పణలు తేవాలి. ఈ రోజులలో మొదటి దినమున అందరూ పరిశుద్ధ సంఘంగా కూడవలెను. మరలా 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడి దేవుణ్ణి ఆరాధించాలి. ఆ 7 పండుగలు ఏమనగా, మొదటిది పాస్కా పండుగ, ఒకరోజు ఆచరించవలసిన పండుగ. ఇది విమోచనను జ్ఞాపకం చేస్తుంది. ప్రస్తుత కథోలికులకు ఇది యేసు ప్రభువు శిలువ వేదనను, మరణమును చూపుతుంది. రెండవది పొంగని రొట్టెల పండుగ, నూతన జీవమును జ్ఞాపకం చేస్తుంది. ప్రస్తుతం ఇది యేసు మరణమునకు ఫలితంగా క్రీస్తుతో మనకున్న సహవాసం గురించి తెలుపుతుంది. మూడవది ప్రథమ ఫలముల పండుగ, ఒక్కరోజు పండుగ. ఇది దేవుడే మన పోషకుడు అని జ్ఞాపకం చేస్తుంది. ప్రస్తుతం ఇది క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి వివరిస్తుంది. నాలుగవది పెంతెకోస్తు పండుగ, ఒక్కరోజు పండుగ. సమృద్ధి పంటలకు దేవునికి కృతజ్ఞతలు చెప్పే పండుగ ఇది. ప్రస్తుతం ఈరోజే దేవుని సంఘం ఆరంభమైనది. ఐదవది బూరలు ఊదే పండుగ. ఇది ఆనందోత్సాహాలను వ్యక్తం చేసే పండుగ. ఆరవది ప్రాయశ్చిత్త దినము, దేవునిలో సహవాసము, పునరుద్ధరణను ప్రకటించే ఒకే ఒక్క రోజు పండుగ. ప్రస్తుతం ఇది యేసు శిలువ మీద మరణమును చూపుతున్నది, అంటే గుడ్ ఫ్రైడే అని అర్థము. ఏడవది పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగ, ఇశ్రాయేలీయులకు సమర్పణ పండుగ. ప్రస్తుతం మనకు ప్రతి దివ్య బలి పూజ కూడా ఒక స్మరణ మరియు సమర్పణ సమయము. ఈ పండుగల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే
లేవియా కాండము 23వ అధ్యాయము 42-43 వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీయులెల్లరూ 7 నాళ్ళు గుడారములలో వసింపవలెను. దీని వలన నేను మిమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినప్పుడు మీరు గుడారములలో వసించితిరని ఎల్ల ప్రజలు తెలుసుకొందురు. ఈ దినములలో వారు యావే దేవుడు వారి జీవితంలో చేసిన ప్రతి గొప్ప కార్యమునకు గాను, వారిని బానిసత్వం నుంచి బయటకు తెచ్చిన తీరును బట్టి, ఎడారిలో వారిని నడిపించిన విధానమును బట్టి, వాగ్దత్త భూమిలో వారు గడిపే తీరును బట్టి వారు యావేను ఆరాధించి స్తుతి గీతాలను పాడిరి. ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించుకుంటూ ముందుకు సాగాలని తెలుపుతుంది. తిరుసభలో చూసినట్లయితే ప్రస్తుత కాలంలో కథోలికులను ప్రోత్సహించడానికి పోప్ ఫ్రాన్సిస్ గారు జూబ్లీ ఇయర్ను పరిచయం చేశారు. ఈ జూబ్లీ సంవత్సరాల ప్రధాన భావము లేవియా కాండం నుండి వచ్చింది. ఇది సయోధ్య మరియు పునరుద్ధరణ యొక్క ప్రత్యేక సంవత్సరాన్ని వివరిస్తుంది. ఎలాగైతే ఇశ్రాయేలీయులకు ఈ పండుగ దినములు, సహవాస సమయములు, ఆరాధన సమయములో, అదేవిధంగా మనకు కూడా ఈ జూబిలీ సంవత్సరాలు ప్రతిబింబించే మరియు పశ్చాత్తాపపడే సమయము. అవి భగవంతునితో, ఇతరులతో మరియు సృష్టితో ఒకరి బంధాన్ని పునరుద్ధరించుకునే సమయము. అప్పులు మాపివేసి దుర్వినియోగం చేసిన భూమిని తిరిగి ఇచ్చే సమయము ఇది. అవి భూమి యొక్క ఫలములకు ప్రాప్యతను పునరుద్ధరించే సమయము. వారు ఆశాజనకంగా మరియు ఓపికగా ఉండవలసిన సమయము. అవి సృష్టి పట్ల శ్రద్ధ వహించవలసిన సమయము. మన పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పిన ప్రతి విషయం పట్ల శ్రద్ధ వహించి వాటిని మన జీవితాలలో సవరించుకుంటూ ముందుకు సాగటానికి కావలసిన విజ్ఞానముతో మనలను నింపమని ఆ దేవాతి దేవుణ్ణి ప్రతినిత్యం ప్రార్థించుకుందాం. ఆమెన్.